మాచర్ల యశోబన్ అంటే ఇప్పుడు మాచర్ల యశోబన్ అని చెప్పారంటే ఇప్పుడు పేరు పెట్టి ఇప్పుడు మాట్లాడగలుగుతున్నా. మేము ఎప్పుడైనా మేము అన్నదమ్ములం. ఈరోజు నేను మా అన్నను ఇలా మాచర్ల యశోబు అని చెప్పని మాట్లాడుతున్నాను. ఈ ఊర్ని అయినా వదిలిపెట్టి వెళ్ళడానికి ఈడ ఉన్న దొరలు అంటే ఒకటే కుటుంబం. జంగా దొరలు అని చెప్పాను, ఒకటే కుటుంబం. దొరలు అంటే ఆ దొరలు అప్పటి నుంచి వెళ్ళి దొరలు అనేది లేదు. ఈ దొరల వ్యవస్థ గురించే ఆయన ఏం చేసేది, ఒక బుక్కు దగ్గర పెట్టుకొని ఈయనకు కొట్లాటలు పంచాయతీలు అనేది ఏం లేకుంటుండేది. ఎవరన్నా ఆ దొరలంటి వాళ్ళు కొడితే ఈయన డేట్లు వేసుకునేది. ఏ డేటు, ఏ సంవత్సరం, ఏంది, ఏం కథ అనేది ఆ డేట్లు వేసుకొని పెట్టుకుంటాడు ఈయన. ఇవి అన్నీ కాగా అయితే ఈ డేట్లన్నీ రాసి పెట్టుకొని ఉండేటప్పుడు ఒక్క సంఘటితం. ఈ దొరలంటే ఆయన ఒక మేము వరుస చెప్పని పిలుచుకునేది సాకల మల్లయ్య అని. ఆయన కాలు ఇరుగొట్టిండ్రు వీళ్ళు. ఆ కాలు ఇరుగొట్టినప్పుడు ఆ డేట్ వేసి చేసినప్పుడు ఈయనకి మొత్తం ఇదంతా బయట పెట్టవలసి వచ్చింది. అప్పుడు వీళ్ళంతా రైతు కూలోళ్ళంతా ఏకమైనరు. వీళ్ళందరికీ కూడా మా అన్న జీతం ఉన్నాడు, జీతం లేడనేది కాదు, మా అన్న జీతం ఉన్నాడు. వీళ్ళందరికీ వాళ్ళు చేసిన అరాచకాలకు ఆడికి వచ్చేసరికి వీళ్ళందరినీ సాయంత్రం టైంలో మా అన్న ఏది మన ఈ పజ్జొన్నలు మొక్కజొన్నలు అప్పుడు ఉన్న వాటికి ఈయన జీతం ఉండి అక్కడికి కావలి వేయటోడు. ఆ కావలి వేటప్పుడు వీళ్ళందరినీ రాత్రి 10 గంటలు 11 గంటల దాకా ఉండి వీళ్ళందరినీ మన ఎవరను ఈ మన పేద సాధువులను అందరు నాకం ఊళ్ళో పిలిచి ఎవరను దళితులను మీరందరూ ఒక్క తాటి మీద నిలబడాలి, మనం అందరం పేదోళ్ళం అని చెప్పని మాట్లాడి ఇవన్నీ రైతు కూలి సంఘాలు పెట్టేసి ఇవన్నీ చేసిండు. అయితే అప్పుడు ఎవరు మా పెద్ద బిడ్డ ఫాతిమా 1 సంవత్సరం ఉంది ఆమె. అయితే అప్పటి నుంచి వెళ్ళి ఈయన పోరాటాలలో తిరిగి ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ ఎక్కువ మాట్లాడాలంటే మాట్లాడలేను. అయితే మేము ఇద్దరము